కృష్ణా మిల్క్ యూనియన్ను అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని యూనియన్ డైరెక్టర్లు తెలిపారు. ప్రతి ఏటా జూలై నెలలో శివరామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అతను యూనియన్కు 4,35,70,714 రూపాయలు చెల్లించాల్సి ఉండగా హైకోర్టుకు వెళ్లి ఆర్బిట్రేషన్ ఆశ్రయించాడన్నారు. 6,53,00,000 చెల్లించాలని కోర్టు తీర్పిచ్చిందన్నారు. కట్టాల్సిన డబ్బులను ఎగ్గొట్టేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు సెప్టెంబర్లో కృష్ణా మిల్క్ యూనియన్కి ప్రతి సంవత్సరం 3 డైరెక్టర్లకి ఎలక్షన్ జరుగుతుంది. కరెక్ట్గా ఈ జూలై నెలలో యూనియన్ మీద కొంతమంది వ్యక్తులు కావాలని, ఒక వ్యక్తి వీరకనేని శివరామప్రసాద్, అతను గత 6 సంవత్సరాల నుంచి కూడా కృష్ణా మిల్క్ యూనియన్ మీద అనేక రకాలైన ఆరోపణలు మెయిన్ ఈ జూలై నెలలోనే మొదలు పెడతాడు. ఎందుకని అంటే ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్లో ఏదో ఒక రకమైన అనిశ్చితిని కొనసాగించి కృష్ణా మిల్క్ యూనియన్ని అస్థిరపరచాలి అనే ఉద్దేశం. నువ్వు పాలు ఇక్కడికి సప్లై చేయాలి కదా, పాలు సప్లై చేయాల్సిన బాధ్యత నీదే కదా, కాబట్టి నువ్వు దరిదాపులు 4,35,70,714 రూపాయలు యూనియన్కి చెల్లించాలి అని చెప్పి మేము యూనియన్ ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళి నేను ఆర్బిట్రేషన్కి వెళ్తున్నాను అని చెప్పి ఆర్బిట్రేషన్ని ఆశ్రయించడం జరిగింది.